హాయ్ ఆల్, వెల్కమ్ టు కల్పన మేకవర్స్. ఈరోజు నా సెల్ఫ్ మేకప్ నేను ఎలా చేసుకుంటానని చెప్పి క్విక్గా షేర్ చేస్తానండి. ఇది నా కిట్. మీరు కస్టమర్ ఫౌండేషన్ షేడ్ అనేది వాడుతున్నారా కల్పన గారు అని చెప్పి అడిగారండి. నేను డైలీ యూజ్ చేస్తాను. శీలానగర్ హైవే మీద మన ఇన్స్టిట్యూట్ అనేది ఉంటుంది. సౌండ్స్ వస్తే జస్ట్ ఇగ్నోర్ దట్ అండ్ జస్ట్ గెట్ స్టార్టెడ్. ఒక హాఫ్ అన్ అవర్ ముందే నా బాత్ కంప్లీట్ అయిపోయింది, కానీ పూజ కంప్లీట్ చేసుకున్నాను కదా, కొంచెం ఆయిల్నెస్ అనేది వస్తుంది కాబట్టి ఫేస్ మీద నేను వైప్స్ అనేవి యూజ్ చేస్తున్నాను. బేబీ వైప్స్, ఇదిగోటి బేబీ వైప్స్ అనేది యూజ్ చేస్తున్నాను. వెట్ వైప్స్ జస్ట్ నీట్గా ఫేస్ అంతా కూడా క్లీన్ చేసుకుంటున్నా. బేబీ వైప్స్తో నీట్గా ఫేస్ అంతా కూడా క్లీన్ చేసేసుకుంటున్నాము. అండ్ చాలామంది క్లాసెస్ కోసం కూడా డీటెయిల్స్ అడుగుతున్నారండి. నేను ఈ వీడియోలోనే క్లాసెస్ కోసం కూడా డీటెయిల్స్ అనేవి మీ అందరితో షేర్ చేసుకుంటాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ రోజు నుంచి క్లాస్ అనేది ఉంది, అందుకనే నేను నీట్గా రెడీ అయిపోతున్నాను. తర్వాత లోరియల్ రీవైటలిఫ్ట్ సీరమ్ అనేది యూజ్ చేస్తున్నానండి. ఇది 1.5 హైలరానిక్ యాసిడ్ సీరమ్. అండ్ దీన్ని మనం దేనికి యూజ్ చేస్తాము అని అంటే స్కిన్ని హైడ్రేటింగ్గా ఉంచడానికి, స్కిన్ ప్లంపింగ్గా ఉంచడానికి నేను ఈ రీవైటలిఫ్ట్ అనేది వాడతాను, లోరియల్ది. అండ్ దీనిలో అంటే ఇదొక బ్రాండ్ యూజ్ చేశాను, అండ్ ఇంకొక బ్రాండ్ కూడా నా దగ్గర ఉంది. జస్ట్ ఒక 2-3 డ్రాప్స్ అనేవి వేసుకొని నీట్గా అప్లై చేసేసుకోండి. మొత్తం స్కిన్ అంతా స్ప్రెడ్ చేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు నేను లోరియల్ సీరమ్ అనేది యూజ్ చేశాను కదా, ఒక ప్రోడక్ట్కి ఇంకొక ప్రోడక్ట్కి 1 to 2 seconds గ్యాప్ అనేది ఇచ్చుకోండి. నేనైతే ఒక 1 minute గ్యాప్ తీసుకొని నెక్స్ట్ ప్రోడక్ట్ అనేది అప్లై చేస్తాను. నెక్స్ట్ నేను డెర్మాకో బ్రాండ్ మాయిశ్చరైజర్ అనేది అప్లై చేస్తున్నానండి. ఒక 1 to 2 పంప్స్ తీసుకొని అప్లై చేసుకోండి, ఫేస్ అంతటికి సరిపోతుంది. ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి కొంచెం ఎక్కువ మాయిశ్చరైజరే నాకు పడుతుంది. అలాగే క్లాస్ డీటెయిల్స్ వచ్చేసి మార్నింగ్ 11 to ఈవినింగ్ 4 వరకు క్లాసెస్ అనేవి కంటిన్యూ అవుతాయండి. శారీ డ్రేపింగ్, హెయిర్ స్టైల్, మేకప్, ఇందులో కస్టమైజ్డ్ క్లాసెస్ కూడా కల్పన మేకవర్స్లో ప్రొవైడ్ చేస్తున్నాము. మీ టైమింగ్స్ని బట్టి, మీ రిక్వైర్మెంట్ని బట్టి మీరు హ్యాపీగా కస్టమైజ్డ్ క్లాస్ అనేది తీసుకోవచ్చు. ఇందులో ఏంటంటే 7 days క్లాస్ కూడా చాలామంది అడుగుతున్నారు. అంటే 7 days మాకు కావాలండి కస్టమైజ్డ్ క్లాస్ అని చెప్పి హ్యాపీగా రావచ్చు. మీ టైమింగ్స్ని బట్టి అడ్జస్ట్ చేసి మనం క్లాస్ అనేది చెప్తాము. 15 days క్లాస్ ఉంది, 25 days క్లాస్ కూడా కండక్ట్ చేస్తున్నాము. స్కిప్ చేయకండి. నెక్ కూడా మీరు ఫేస్కి ఎలాంటి ప్రోడక్ట్ అనేది వాడారో నెక్ కూడా సేమ్ అదే ప్రోడక్ట్ వాడాలి. నిన్న బ్రైడ్స్కి కూడా ఫేస్కి ఎలాంటి ప్రోడక్ట్ అనేది వాడతానో, ఏ టైప్ ఆఫ్ ప్రోడక్ట్ వాడతానో నెక్ కూడా అదే ప్రోడక్ట్ అనేది నేను యూజ్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి సన్ స్క్రీన్ యూజ్ చేస్తున్నాను. ఇది డెర్మాకో బ్రాండ్ SPF 50 సన్ స్క్రీన్ అనేది యూజ్ చేస్తున్నాను. సన్ స్క్రీన్ అస్సలు స్కిప్ చేయకండి. ఫేస్ అండ్ నెక్కి నీట్గా అప్లై చేసుకోండి. ఈరోజు కస్టమైజర్ క్లాస్లో ఒక మ్యామ్ వస్తున్నారు, తనకి నేను క్లాస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఒక్క స్టూడెంట్ ఉన్నా మనం క్లాస్ అనేది తీసుకుంటామండి, ఎలాంటి ప్రాబ్లం అనేది లేదు. ఒక్క స్టూడెంట్ మన క్లాస్కి వచ్చినా సరే నేను కస్టమైజర్ క్లాస్ అనేది తీసుకుంటున్నాను. వాళ్ళకి పార్లర్ ఉంది కాబట్టి వాళ్ళ టైమింగ్స్ అడ్జస్ట్ చేసుకొని నా దగ్గరకు వస్తున్నారు. అండ్ 1 o'clockకి క్లాస్ అనేది స్టార్ట్ అవుతుంది. తను 1 o'clock స్లాట్ అనేది బుక్ చేసుకున్నారు. ముందుగా కాల్ చేయండి, వచ్చే ముందు ఒకసారి కాల్ చేసి రండి. 7 days క్లాస్ కావాలంటే 7 days క్లాస్ అనేది తీసుకోవచ్చు. 5 days క్లాస్ కావాలంటే 5 days క్లాస్ అటెండ్ అవ్వచ్చు. 1 day క్లాస్ కావాలన్నా సరే 1 day కూడా అటెండ్ అవ్వచ్చు. కస్టమైజర్ క్లాసెస్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. హెయిర్ స్టైల్ క్లాస్ కావాలంటే ఓన్లీ హెయిర్ స్టైల్ క్లాస్ అటెండ్ అవ్వచ్చు. అలాగే మేకప్లో డౌట్స్ ఉన్నాయనంటే 1 dayలో మీ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా శారీ డ్రేపింగ్లో డౌట్స్ ఉన్నాయి, సెల్ఫ్ శారీ డ్రేపింగ్లో డౌట్స్ ఉన్నాయంటే హ్యాపీగా సెల్ఫ్ శారీ డ్రేపింగ్ కూడా రావచ్చు. అలాగే శారీ ప్రీప్లీటింగ్లో డౌట్స్ ఉన్నాయంటే 1 day శారీ ప్రీప్లీటింగ్ క్లాస్ కూడా రావచ్చు. మీరు ఏ క్లాస్ అనేది అటెండ్ అవ్వాలి అనుకున్నా సరే హ్యాపీగా అటెండ్ అవ్వచ్చు అండి. కస్టమైజ్డ్ క్లాస్ అనేది మీకు మీరే డిజైన్ చేసుకోవచ్చు కల్పన మేకవర్స్లో.
ఇప్పుడు మన హీరో ఆఫ్ ది ప్రోడక్ట్ యూజ్ చేస్తున్నాను, సారీ హీరోయిన్ ఆఫ్ ది ప్రోడక్ట్ అనేది యూజ్ చేస్తున్నాను. నేను నా స్కిన్ కేర్లో చాలా ప్రాసెస్ యూజ్ చేశాను కదా, మాయిశ్చరైజర్ అప్లై చేశాను, సీరమ్ అప్లై చేశాను, అలాగే సన్ స్క్రీన్ అప్లై చేశాను. మీరు ఇంత ప్రాసెస్ అనేది ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ మీరు ఒక మాయిశ్చరైజర్ అప్లై చేసుకొని ఫౌండేషన్ కూడా అప్లై చేసుకోవచ్చు, మన హీరోయిన్ ఆఫ్ ది ప్రోడక్ట్ని అప్లై చేసుకోవచ్చు. అలాగే నేను టైం లేనప్పుడు ఇంత ప్రాసెస్ ఫాలో అవ్వను, ఒక్క మాయిశ్చరైజర్ అప్లై చేసుకొని ఫౌండేషన్ అనేది అప్లై చేసుకుంటాను. జస్ట్ ఇలా డాట్ పెట్టేసుకొని ఫేస్ అంతా కూడా డాట్స్ పెట్టేసుకొని ఈవెన్గా బ్లెండ్ చేసేసుకోవడమే. బ్లెండర్ అవసరం లేదు, అలాగే ఫేస్ బ్రషెస్ కూడా అవసరం లేదు, అంటే మేకప్ బ్రషెస్ కూడా ఏం అవసరం లేదు, బ్లెండర్ కూడా అవసరం లేదు. మీ ఫింగర్తోనే నీట్గా బ్లెండ్ చేసేసుకోండి. ఎంత నీట్గా బ్లెండ్ అయిపోయింది, ఎక్కడ కూడా ఫౌండేషన్ వేసాము అనేది ఏమీ తెలియదు, చాలా ఈవెన్గా బ్లెండ్ అయిపోతుంది. ఒక్క 1 minute దీనికి కూడా గ్యాప్ ఇవ్వండి పౌడర్ సెట్ చేసే ముందు, ఎందుకంటే దీనిలో ఉన్న ఆయిల్స్ కూడా మన స్కిన్ అనేది అబ్జార్బ్ చేసుకుంటుంది. అప్పుడు ప్రోడక్ట్ అనేది అంటే మనం పౌడర్ వేసేటప్పుడు ఎక్కువ అవ్వకుండా ఉంటుంది అన్నమాట. పౌడర్ అనేది ఎంత క్వాంటిటీ తీసుకోవాలో అంత క్వాంటిటీ అనేది ఫేస్ తీసుకుంటుంది. ఈ మేకప్లో నేను ఎలాంటి ఫౌండేషన్స్ ఎక్స్ట్రా యూజ్ చేయలేదు, కలర్ కరెక్షన్స్ యూజ్ చేయలేదు, అలాగే కన్సీలర్స్ కూడా వాడలేదు, కలర్ కరెక్షన్స్ కూడా వాడలేదు. ఎందుకంటే మన సెల్ఫ్ మేకప్లో బేసిక్ మేకప్లో ఇవన్నీ అవసరం లేదు అండ్ మనకంత టైం కూడా ఉండదు. అందుకని నేను కస్టమైజ్ చేసిన నా ప్రాసెస్ అన్నమాట ఇది, నా కస్టమైజ్డ్ సెల్ఫ్ మేకప్ అని చెప్పాలి. అలాగే ఈ కస్టమైజ్డ్ సెల్ఫ్ మేకప్ క్లాసెస్ కూడా మనం కండక్ట్ చేస్తున్నామండి, కల్పన మేకర్స్ కండక్ట్ చేస్తున్నారు. దీనికోసం డీటెయిల్స్ తెలుసుకోవాలంటే కల్పన మేకర్స్ని కాంటాక్ట్ అవ్వండి. అండ్ నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే పౌడర్ సెట్టింగ్. పౌడర్ నేను పిఎస్సి లూజ్ పౌడర్, ట్రాన్స్లూసెంట్ పౌడర్ అనేది యూజ్ చేస్తున్నానండి. అండ్ ఇదే వాడాల్సిన అవసరం లేదు, బేబీ పౌడర్స్ యూజ్ చేసుకోవచ్చు, పాండ్స్ పౌడర్ యూజ్ చేసుకోవచ్చు, టాల్కమ్ పౌడర్స్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఈ పౌడరే వాడాల్సిన అవసరం అయితే లేదు. అండ్ మీకు ఓన్లీ మన బేస్ అనేది సెట్ చేసుకోవడం కోసం మాత్రమే ఈ పౌడర్ అనేది. నా బేస్ మేకప్ అయితే కంప్లీట్ అయిపోయింది. బేస్ అంతా కూడా చాలా ఈవెన్గా వచ్చింది. మీరు చూసినట్టయితే బేస్ మేకప్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మీరు ఐబ్రో ఫిల్ చేసుకోవచ్చు, ఐలైనర్ పెట్టుకోవచ్చు, లైక్ ఐ మేకప్కి వెళ్ళొచ్చు, లిప్స్టిక్ అనేది మీ టోన్తో మ్యాచ్ అయిన లిప్స్టిక్ షేడ్ అనేది సెలెక్ట్ చేసుకొని వేసుకోవచ్చు. అండ్ ఇంకా మీ చాయిస్ అనమాట. బేస్ మేకప్ ఏంటంటే కేకీగా ఉండకూడదు, అలాగే మన స్కిన్ టోన్తో మ్యాచ్ అవ్వాలి. అండ్ నేను యూజ్ చేస్తున్న కస్టమైజ్డ్ ఫౌండేషన్ షేడ్ అనేది మీకు కూడా కావాలంటే కల్పన మేకర్స్కి కాంటాక్ట్ అవ్వండి. నేను ఐ మేకప్కి కే బ్యూటీ యూజ్ చేస్తున్నానండి, ప్యూర్ బ్లూమ్ ప్యాలెట్ నేమ్. అండ్ ఇందులో చూసారా ఈ 2 షేడ్స్ మాత్రమే ఎక్కువగా యూజ్ చేసి ఉంటాను. ఎందుకనంటే నాకు జస్ట్ కాంటోర్ చేసుకున్నంత వరకు, అంటే ఐస్ అనేవి చాలా పెద్దవి కదా, కొంచెం కాంటోర్ చేసుకుంటే సరిపోతుంది అనిపిస్తుంది. అండ్ తొందరగా క్విక్గా రెడీ అవ్వాలని అంటే ఐ మేకప్ అంతా చేసుకోలేము కదా, చాలా టైం తీసుకుంటుంది. కాబట్టి ఒక 2 షేడ్స్ని యూజ్ చేసి నేను ఐ మేకప్ అనేది చేసేసుకుంటాను. ఓకేనా? ఇక్కడ నేను జస్ట్ కాజల్తో ఒక లైన్ అనేది డ్రా చేసుకుంటాను స్మోకీ ఎఫెక్ట్ కోసం. చిన్న బ్లెండింగ్ బ్రష్, స్మాల్ బ్లెండింగ్ బ్రష్తో నేను బ్లెండ్ చేసుకుంటాను ఈ లైన్ అనేది. వీడియోలో తెలుస్తుందో లేదో నాకు తెలియట్లేదు, బట్ రియల్ లైఫ్లో చాలా బాగా డిఫైన్ అవుతున్నాయి ఐస్ అయితే. అండ్ ఇక్కడ నేను గ్లిటర్స్ ఏమీ వాడట్లేదండి. డైలీ బేసిస్లో గ్లిటర్స్ నాకు ఎక్కువ ఇష్టం ఉండదు, ఏదైనా పార్టీస్కి ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు యూజ్ చేస్తాను. ఇప్పుడు లిప్స్టిక్, అండ్ ఇప్పుడైతే నేను న్యూడ్ షేడ్స్కి వెళ్ళాలనుకుంటున్నాను, డార్క్ షేడ్స్కి వెళ్ళాలనుకోవట్లేదు. అండ్ ప్రజెంట్ ఒక శాంపిల్ అనేది యూజ్ చేస్తున్నానండి, మామా ఎర్త్లో శాంపిల్ ప్యాక్ లాగా, చాలా చిన్న ప్యాక్. అండ్ ఇది వచ్చేసి న్యూడ్ షేడ్, చూపిస్తాను మీకు. అండ్ దీని షేడ్ నేమ్ వచ్చేసి న్యూడ్ పర్ఫెక్ట్ అంట, చాలా బాగుంది.
లిప్స్ అయితే డ్రై అవ్వట్లేదు. బేసిక్గా మనకి మ్యాట్ లిప్స్టిక్స్ ఎలా ఉంటాయని అంటే చాలా చాలా డ్రై అయిపోతాయి లిప్స్ అనేది, బట్ ఇదైతే డ్రై అవ్వట్లేదు. ఈ లైట్ న్యూడ్ షేడ్ నేను ఎక్కడ యూజ్ చేస్తానంటే లిప్స్టిక్ మిడిల్లోనే వాడాను, మీరు అబ్జర్వ్ చేస్తారో లేదో. నెక్స్ట్ లిప్స్ కార్నర్స్ అంతా కూడా అంటే లిప్ లైనర్ కింద నేను కొంచెం డార్క్ షేడ్ యూజ్ చేస్తాను. అప్పుడు మనకి లిప్స్ అనేవి డిఫైన్గా తెలుస్తాయి. ఎప్పుడు కూడా మన న్యూడ్స్ అనేవి సింగిల్ షేడ్ వాడకూడదు, లిప్స్ అనేవి బాగోవు. అలాగే మన ఇండియన్ స్కిన్ టోన్స్కి అస్సలు బాగోదు, సెట్ అవ్వదు న్యూడ్స్ అనేవి. అందుకనే నేను ఈ టూ మిక్స్ చేసి నేను నా లిప్స్టిక్ షేడ్ అనేది కస్టమైజ్ చేసుకున్నాను. మేకప్ అయితే కంప్లీట్ అయిపోయినట్టే. ప్లెయిన్ మెరూన్ బిందీ అనేది యూజ్ చేస్తున్నాను బికాజ్ నా అవుట్ఫిట్ అనేది కొంచెం ట్రెడిషనల్గా ఉంది కాబట్టి నేను ప్లెయిన్ బిందీ అనేది యూజ్ చేస్తున్నాను. పైకి yes, look completed. Yeah, ఫైనల్గా లుక్ కంప్లీట్ అయిపోయింది. అండ్ బేస్ అనేది మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఎక్కడ కూడా కేకీగా అనేది ఉండదు, అలాగే ప్యాచీగా అనేది ఉండదు, అంతా కూడా ఈవెన్గా స్ప్రెడ్ అయి ఉంటుంది. అలాగే మనం యూజ్ చేసిన ఫౌండేషన్ కూడా ఆక్సిడైజేషన్ అయితే అవ్వదండి. అండ్ చాలా చాలా బాగుంటుంది బేస్ అనేది. అండ్ డైలీ నేను ఇలానే రెడీ అవుతాను. చూసారు కదా, బేస్ మేకప్ చాలా ఫ్లాలెస్ ఉంది. అండ్ మీరు కూడా ఇలాంటి ఫ్లాలెస్ బేస్ అనేది అచీవ్ చేయాలి అనుకున్నా, లేదు మాకు క్విక్గా రెడీ అయిపోవాలి వితౌట్ ఫౌండేషన్స్ కన్సీలర్స్ అని అనుకుంటే హ్యాపీగా మీరు కల్పన మేకర్స్కి రండి. సెల్ఫ్ మేకప్ అనేది నేర్చుకోండి. అండ్ నేను మీ దగ్గరే ఉండి సెల్ఫ్ మేకప్ అనేది ప్రాక్టీస్ చేస్తాను. మీ కస్టమైజర్ షేడ్ అనేది తెలుసుకోండి అండ్ పర్చేస్ చేసుకొని వెళ్ళండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ లుక్ అనేది మీకు నచ్చింది అనుకుంటున్నాను. బాయ్. థ్యాంక్ యూ సో మచ్.